శ్రీకాకుళం జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వరదలు పోటెత్తుతున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. పలు మండలాల్లో పంట పొలాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. జిల్లాలో 8,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. నాగావళి నదీ తీరంలో బలహీనమైన కరకట్టలకు ఇసుక బస్తాలు వేసి బలోపేతం చేస్తున్నారు. నిన్నటి వరదల్లో జిల్లాలో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నేను ప్రస్తుతం హిరమండలం మండలంలోని గులుమూరు గ్రామం దగ్గర ఉన్నాను. చూడొచ్చు, ఒక చెరువుని తలపించేలా పొలాలన్నీ కూడా మారిపోయి నడుము లోతులో ఇక్కడ వాటర్ నిలిచిపోయింది. వర్షాలు తగ్గి 3 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, పాపం తమ చేలు ఎలా ఉన్నాయా చూసేందుకు రైతులు వచ్చారు పంట పొలాల్లోకి. ఇంత మునిగినటువంటి ఈ చేలను చూసి చాలా వరకు బాధపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం పొట్ట దశలో ఉన్నాయి, కిందంతా కూడా చేలు కాలుకి తగులుతున్నటువంటి పరిస్థితి. రైతులతో మాట్లాడదాం. ఏంటి ఎలా ఎంత మేర నష్టం జరిగింది? మాకు ఒక ఎకరాకేమీ కనీసం 25,000 నుంచి 30,000 దాకా నష్టం అవుతుంది. ఇదిగోటండి మాది అంతా ఎన్నుకొచ్చే దిశలో ఉంది. అమ్మా, ఏంటి ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు? మీదేనా పొలం అంతాను? ఎన్ని ఎకరాలు? మొత్తం 7 ఎకరాలు చేస్తాను. ఈ 7 ఎకరాలు ఉన్న మునిగిపోద్దనేసి అనుకోలేదు. మొత్తం ఇప్పుడు అందరికీ నష్టమే. మరి ఏడు చేస్తారో పెద్దోళ్ళు. 7 ఎకరాలంటే ఎంత పెట్టుబడి పెట్టామో అది మాకు తెలుసు. రైతులు ఏం చెప్తారు సార్? రైతులు మేడుచుకుని ఉన్నప్పుడు ఇంకేం చెప్తాం? మొత్తం పొలం మొత్తం ఇలాగ ఈతుంటే ఆ ఈత ఎలాగుందనేసి మేము వచ్చి ఇదిగో ఈ పొలంలో ఈతాం. ఇది మా పరిస్థితి. మా కడుపు కాదా ఎవరు చెప్పుకుంటాం? మా కడుపు 3 రోజులైనా ఇంకా తగ్గట్లేదంటే ఏం లేదు సార్. 3 రోజులు అవుతుంది, నీరు లాగలేదు. పెద్దలందరం ఉన్న రోడ్ల మీద ఏడుచుకుని కూర్చొని ఉన్నాము. ఎవరు పెద్దోళ్ళు ఎవరు వచ్చి ఇంతవరకు ఏది పోనీ నష్టపడిందా, పోనీ ఏటయిందా చూద్దామా, ఏమైనా రాపించుదామా అని ఏమీ లేదు సార్ ఇంతవరకు. ఏమంటే ఇదిగో అదిగో అనేస్తాండ్రు. మొత్తం వెనక ఉండేదంతా కూడా చెరువుని తలపించేలాగా కనిపిస్తుంది. మొత్తం 4 అడుగుల పైన ఈ యొక్క చేను పెరిగిందంటే ఎంత చక్కగా పెరిగిందో చేనుని చక్కగా చూడొచ్చు. ఈ సంవత్సరం పంటలంతా బాగున్నాయనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇంత వరద రావడంతో రైతులు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పక్కనే నది ఉండటంతో ఒక్కసారిగా ఫ్లడ్ మొత్తం పంట చేలను ముంచెత్తింది. 3 రోజులు వర్షాలు తగ్గి 3 రోజులు అయ్యింది. నది సాధారణ పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా ఇంకా పొలాల్లో మాత్రం నీరు ఇంకా ఇక్కడ స్టాగ్నేషన్ అయిపోయినటువంటి పరిస్థితి. రైతులు ఈ దశలో చాలా తీవ్ర ఆవేదనకి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం ప్రాంతం.